హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చేపల కూర ఎలాగ చేయాలని నేర్చుకుందాం. ఇదైతే మా ఊరి స్టైల్ చేపల పులుసు. ఫస్ట్ ఇలాగా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా మెంతులు తగినంత మెంతులు వేసిన తర్వాత ఆ మెంతుల్ని మనం కొద్దిగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఫస్ట్ రోస్ట్ అయిన తర్వాత దాని తర్వాత మనం జీలకర్ర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర అనేది ఎంత వేసుకోవాలంటే మనకు తగినంత మాత్రమే. ఇదో నేను వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదో కొద్దిగా చిటికుడు వేసామంటే ఇలాగ వేసుకోవాలి. దాన్ని వేసిన తర్వాత ఒక్క 1 మినిట్ మాత్రమే. తర్వాత ఎర్రగడ్డ వేసేయాలి. ఎర్రగడ్డ వేసిన తర్వాత ఫ్రెండ్స్ బాగా కలిపెట్టి తెల్లగడ్డ కూడా దంచుకొని మనం ఆ ఎర్రగడ్డలో వేగేటప్పుడే వేసుకోవాలి. ఎందుకనంటే ఆ ఎర్రగడ్డ తెల్లగడ్డ వచ్చే స్మెల్ కూరలు అయితే సూపర్గా ఉంటుంది, గుమ్మగుమ్మలాడుద్ది. అదిగోండి ఫ్రెండ్స్, వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది. మీరు చేసి ఆ స్మెల్ని ఒకసారి చూడండి, సూపర్గా ఉంటుంది. అలాగా ఎర్రగడ్డ తెల్లగడ్డ వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా మనం దాంట్లో కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపెట్టి రోస్ట్ అయిన తర్వాత మనమైతే ఎర్రగడ్డ ఎంత వేసామో గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మాత్రమే ఇలాగ ఏమిచ్చాలి. ఏమిచ్చిన తర్వాత దాంట్లో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమోటా అయితే ఎర్రగడ్డ మీద ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం టమోటా నేనైతే చాలా ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, టమోటా ఒక 1/2 కేజీ టమోటా అంటే చేపలు వచ్చేసి 2 కిలోలు అయ్యి ఒక 1/2 కేజీ టమోటా ఒక 1/4 కిలో వచ్చేసి ఎర్రగడ్డలు వేసాను ఫ్రెండ్స్. ఇలాగా టమోటా ఎక్కువ ఎందుకు వేయాలని అంటే టమోటా వేసిన దానివల్ల మనకు గ్రేవీ బాగా వస్తుంది. గ్రేవీ అయితే ఆ గ్రేవీ మనకు రావాలంటే అంటే కూరలో మనం ఎక్కువ ఏం చేస్తామంటే గ్రేవీని ఇష్టపడతాం బాగా. అలా గ్రేవీ రావాలంటే టమాటా ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ పచ్చిమిరపకాయలు ఒక 5-6 అలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే, అంటే ఆ స్మెల్ కూడా బాగుంటుంది. ఇలాగ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్ అని మీరు నాకు తెలియపరచండి. ఇలాగ టమోటాని మనం గ్రేవీ రావాలని అంటే ఇలాగ గుజ్జుగా దాన్ని మనం నలగొట్టుకునేటప్పుడే మనకి అది గ్రేవీ అనేది ఏర్పడుద్ది. బాగా గ్రేవీ దగ్గర పడే వరకు మన టమాటాని ఎక్కువగా బాగా అయితే వాడ్చాలి ఆయిల్లో. ఇలాగ తిప్పుతూ దాన్ని మనమైతే ఆయిల్లో బాగా వాడ్చాలి ఫ్రెండ్స్. తర్వాత మధ్యలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తగినంత పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు అనేది ఎందుకంటే ఫ్రెండ్స్ మనం తినేటప్పుడు అది కలర్ అయితే మనం తినేటప్పుడు కూరలో కలర్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకటి చేపలంటే కొద్దిగా నీచు వాసన అనేది ఉంటుంది కదా, అది పోయేదానికి కూడా పసుపు అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో అయితే ఫ్రెండ్స్ ఇలాగ వేగాలి. ఇలాగ బాగా గుజ్జు అయ్యేటప్పుడు మనం దాంట్లో చూసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత కారం అయితే వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కారం అయితే నేనైతే ఫ్రెండ్స్ ఒక 4 టేబుల్ స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పులుసు పోస్తాం కాబట్టి చింతపండు పులుసు అది బాగా లాగేస్తుంది ఫ్రెండ్స్ కారం. ఉప్పు కారం అయితే మనం బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్. దేనికైనా ఏంటంటే ఇది పులుసు కాబట్టి బాగా లాగేస్తుంది. అందుకని నేనైతే కారం ఎక్కువ వేస్తున్నాను. మీరు కూడా చూసుకొని తగినంత మాత్రమే వేసుకోమని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చేపల కూరలోకి ఫ్రెండ్స్ ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్ కారం ఉప్పు బాగా పడితేనే దాని మొక్కకి బాగా పట్టుకొని టేస్ట్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఇలా కలిపెట్టిన తర్వాత నూనెలో అయితే బాగా కారాన్ని కూడా మనం వాడ్చాలి ఫ్రెండ్స్. దాంట్లో పచ్చి వాసన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కారంలో. అందుకని అది వాడిన దాకా మనం బాగా ఇలాగే రోస్ట్ చేసిన తర్వాత మనమైతే ఫ్రెండ్స్ ఇలాగ దగ్గర పడిన తర్వాత బాగా ఆయిల్ సపరేట్ అవుద్ది ఫ్రెండ్స్. టమాటా అంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అయ్యేటప్పుడు మనమైతే ఇలాగ ఉప్పు ఒక చెయ్యి తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరైతే చూసి తగినంత మాత్రమే వేసుకోండి. నేనైతే ఫ్రెండ్స్ తగినంత మాత్రమే వేసుకుంటున్నాను. ఇలాగ ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా ఇలా రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఉప్పు కూడా అంటే అది కరిగే వరకు ఇలాగే కలిపెడుతూ ఇలాగే కింద అడుగంటుకుంటాం ఇలాగే కలిపెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలాగ చింతపండు పులుసు అనేది మనం దాంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు పోసేటప్పుడు ఇలాగ ఏదన్నా జల్లెడు మాదిరిగా ఏదైనా ఉంటే మీ దగ్గర పెట్టుకొని పోసుకోండి ఫ్రెండ్స్. దేనికని అంటే మనకి ఈ చెత్త అనేది దాంట్లో పడకుండా చింతపండు తొక్కు అనేది, అందుకని మనకు వాటర్ వరకు వెళ్ళాలి కాబట్టి
ఇలాగ అడ్డమైన గిన్నె ఒకటి పెట్టుకొని పోసుకున్న తర్వాత ఇలాగ కలిపెట్టండి ఫ్రెండ్స్. బాగా ఇలా కలిపెట్టి మనమైతే కాసేపు దాకా పైన మూత అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇది బాగా మరగాలి. బాగా దగ్గర పడిన తర్వాత మాత్రమే బాగా దగ్గర పడేంత దాకా మనం ఇలాగైతే ఫ్రెండ్స్ దగ్గర పడే వరకు ఆయిల్ అనేది పైకి తేలాలి ఫ్రెండ్స్. ఇలాగ తేలిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అర్థమైపోతుంది పులుసు అయితే దగ్గర పడుతుందని. దగ్గర పడేటప్పుడు మనం దాంట్లో చేప ముక్కలు అయితే వేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్క పీస్ తీసుకొని సపరేట్గా మనం పక్కకైతే వేయాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఈ పులుసులో కలిసేటట్టుగా ఈ ముక్కల్ని మనం కలిపెట్టాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.